your burden of sin. There's power in the blood, power in the blood. యేసు రక్తం అనే కార్యక్రమాన్ని చూస్తున్న కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో యేసు రక్తం, సంఘం, ప్రస్తుతం విశ్వాస పోలిక గురించి దైవజనులు మనతో మాట్లాడుతున్నారు. మీరు విని దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మనము చివరి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు రాకడకై మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము మన సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య సందేశం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసి మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత ఆలోచనలు, సొంత వ్యాఖ్యానాలు కాదు, మీరే మాట్లాడమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా, గత అనేక వారాల నుండి విశ్వాసి యొక్క పోలికలు, ద సిమిలిట్యూడ్స్ ఆఫ్ ఎ బిలీవర్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా అదే సబ్జెక్ట్లో మరొక పాయింట్ మనం చదువుకుందాం, నేర్చుకుందాం. దేవుని యొక్క గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 9:24 ఈ విధంగా వ్రాయబడి ఉంది. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పెరుగుతడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. గ్లోరీ టు గాడ్. ఈ వాక్య ప్రకారంగా దేవుడు విశ్వాసిని ఏ విధంగా పోల్చాడంటే, పరుగెత్తేవాడుగా, పందెపు రంగమందు పరుగెత్తేవాడిగా దేవుడు పోల్చడం జరిగింది. అవును, we are compared to runners. A believer is compared to a runner in the race, in the stadium. దేవుడు విశ్వాసిని ఈ వాక్యములో పరుగెత్తేవాడిగా, పందెపు రంగమందు పరుగెత్తేవాడిగా దేవుడు పోల్చడం జరిగింది. ఈ వాక్యంలో చూస్తే డాక్టర్ ఆడమ్ క్లార్క్ అనేటువంటి ఎ గ్రేట్ థియోలాజియన్, ఆయన 3 విషయాలు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, క్రైస్తవ జీవితం 3 విధాలుగా పోల్చబడింది ఈ వాక్యములో. 1 రన్నింగ్, పందెపు రంగమందు పరుగెత్తుట. 2 రెజ్లింగ్. రెజ్లింగ్ అంటే కుస్తీ పట్టుట. 3 బాక్సింగ్. ఈ వాక్యములో అకార్డింగ్ టు ఆడమ్ క్లార్క్, రన్నింగ్, రెజ్లింగ్ అండ్ బాక్సింగ్ 3 విషయాలతో, 3 పోరాటాలతో క్రైస్తవ జీవితము పోల్చబడింది. రన్నింగ్, పరుగెత్తుట. ఇది ఊరకనే పరిగెత్తడం కాదు. యుద్ధరంగమందు లేక పరుగు పందెమందు
పోరాడుట. చాలామంది ఉంటారు, అందులో ఒక్కడే బహుమానాన్ని పొందుకుంటాడు. రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం. ఒక నరుడు యాకోబుతో పెనుగులాడెను అని ఉంటా, చూసారా? అది కూడా రెజ్లింగే. క్రైస్తవ జీవితం పెనుగులాడుట రెజ్లింగ్ తో పోల్చబడింది. అండ్ బాక్సింగ్ అంటే ముష్టి యుద్ధం. ఇక ఫిట్స్ తో మనం బాక్స్ చేయడం. ఈ విధంగా క్రైస్తవ జీవితం పోల్చబడింది ఈ వాక్యములో. ఇది కొరింథీ పత్రికలో కొరింథీలకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు. డాక్టర్ బాండ్స్ ఏమంటాడంటే, ముఖ్యంగా గ్రీక్ ప్రాంతంలో 4 రకాలైనటువంటి గేమ్స్ ఉండేవి. ఫస్ట్ పిథియన్ ఆర్ డెల్ఫిక్ అంటారు. 2 ఇస్మియాన్ ఆర్ కొరింథియన్ అని పిలుస్తారు. 3 నెమీన్. 4 ఒలింపిక్. ఈ 4 రకాలైన గేమ్స్ గ్రీక్ లో జరుగుతూ ఉండేవి. 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే గేమ్స్ అన్నమాట ఇవి. కొరింథీ పట్టణంలో జరిగే గేమ్స్ పేరేంటంటే ఇస్మియాన్ అనే గేమ్స్. ఆ గేమ్స్ లో రన్నింగ్ ఉంది, రెజ్లింగ్ ఉంది, అండ్ బాక్సింగ్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది. ఇలాగ రకరకాలైనటువంటి పోటీలు ఉండేవి. అదే బాండ్స్ ఏమంటాడంటే, ఈ పోటీల్లో జయం పొందిన వాళ్లకు, అంటే విజేతలకు ఇవ్వబడే ఆ బహుమానం, ఆ ప్రైజ్ ఏంటంటే a wreath of olive at the Olympic Games. ఒలింపిక్ గేమ్స్ లో విజేతగా నిలబడిన వాడికి ఒలివ ఆకులతో చేయబడినటువంటి ఒక కిరీటం పెట్టేవారు. అది సాయంత్రానికి వాడిపోతా ఉండేది. 2 wreath of apple at Delphi. డెల్ఫీ అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ గేమ్స్ లో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి యాపిల్ ఆకులతో చేయబడినటువంటి ఒక కిరీటం పెట్టేవారు. ఇస్మియాన్ అంటే కొరింథీ పట్టణంలో జరిగే ఈ గేమ్స్ కి ఏ రీత్ ఆఫ్ పైన్ అంటే దబ్బ చెట్టు, దాని ఆకులతో చేసేవారు. ఇంకా ఏ రీత్ ఆఫ్ పాస్లే అట్ ది నిమీన్ గేమ్స్. ఈ నిమీన్ గేమ్స్ లో విజేతలకు రీత్ ఆఫ్ పాస్లే. దీన్ని మనం పెంచుకునే తులసి మొక్క అనొచ్చు, లేదంటే బంతి చెట్లు, బంతి మొక్కలు అనొచ్చు. వాటితో చేయబడినటువంటి కిరీటాలు పెట్టేవారు. ఇవన్నీ క్షయమైనవి, వాడిపోతాయి. 1-2 రోజులకు అవి పాడైపోతాయి. ఇదే వాక్యాన్ని వివరిస్తూ డాక్టర్ డేక్ ఏమంటాడంటే, 4 things one must do to be saved. రక్షింపబడ్డానికి ఒకడు 4 పనులు చేయాలి అన్నాడు. 1, be as honest to make heaven as men are to win a race. ఒక పరుగు పందెంలో నెగ్గడానికి మనిషి ఏ విధంగా ప్రయాస పడతాడో పరలోకం చేరడానికి కూడా అలాగే ప్రయాసపడాలి అని ఫస్ట్ పాయింట్ చెప్తాడు డాక్టర్ డెక్. 2, బి టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. అన్నిటిలో మితముగా ఉండాలి.
ఓవర్ యాక్షన్, ఓవర్ ఈటింగ్ కాదు, మితముగా ఉండాలి అని రెండో పాయింట్ చెప్తాడు. 3, ఫైట్ విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ విక్టరీ. నేను జయిస్తాను, నేను ఓడిపోను, జయము నాదే అనే ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క గేమ్లో, ఈ పోరాటంలో, ఈ పరుగు పందువులో మనం ఉండాలంటాడు. 4, కీప్ ద బాడీ అండర్ అండ్ బ్రింగ్ ఇట్ ఇంటు సబ్జెక్షన్. ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ లోపరుచుకోవాలి అని చెప్తాడు. అద్భుతకరమైన సందేశం కదా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ బిడలారా, మనం దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి, లేదంటే రక్షణను మనము అనుభవించడానికి 4 సంగతులు మనం పాటించాల్సి ఉంది. 1, పరలోకం వెళ్ళడానికి బీ యాజ్ ఆనెస్ట్. నేను ఈ పోటీలో నెగ్గాలి అనే తీవ్రత, ఆ అపేక్ష ఎలాగైతే ఉంటుందో, పరలోకం వెళ్ళాలి, ప్రభువు దగ్గర చేరాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి అనే అపేక్ష, ఆ కోరిక, ఆ అర్నెస్ట్నెస్ అనేది మనకు ఉండాలి. బి టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. అన్నిట్లో మితముగా ఉండాలి. అన్నిటిలో, అన్ని మాటల్లో మితముగా ఉండాలి, డ్రెస్లో మితముగా ఉండాలి, అన్నిటిలో కూడా ఫుడ్ విషయంలో మితముగా ఉండాలి. దిస్ రిఫర్స్ టు ది మంత్స్ ఆఫ్ సివియర్ ట్రైనింగ్ బిఫోర్ ఎ కాంటెస్ట్ ఆఫ్ రెజ్లింగ్ ఆఫ్ ఫైటింగ్ విత్ అన్ ఒపోనెంట్. మన శత్రువుతో పోరాడడానికి వెళ్లే ముందు అనేక నెలలు కఠినమైన శిక్షణ తీసుకొని ఏ విధంగా అన్నిటిలో మితముగా ఉంటాడో అలా మితముగా ఉండాలి అని చెప్తున్నాడు. 3, ఫైట్ విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఇన్ విక్టరీ. నేను జయిస్తాను, జయించడానికే పుట్టాను, నేను ఓడిపోవడానికి కాదు. ఓటమి అనేది నా డిక్షనరీలో లేదు. యేసు నామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మ విజ్ఞాపనను బట్టి, దేవుని యొక్క మహాయ శక్తిని బట్టి నేను జయిస్తాను అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓడిపోతానేమో, పడిపోతానేమో, చెడిపోతానేమో అనే భయం కానీ, భావం కానీ, ఆలోచన కానీ మనకు రాకూడదు. కీప్ ద బాడీ అండర్ అండ్ బ్రింగ్ ఇట్ ఇంటు సబ్జెక్షన్. ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి, లోపరుచుకోవాలి. ఈ శరీరం చాలా కోరికలు కోరుతుంది. ఫుల్గా తినమంటుంది, ఫుల్గా తాగమంటుంది. ఫుల్గా తిని ఫుల్గా తాగితే ఇంకేం యుద్ధం చేస్తాం, ఇంకేం పరుగు పందులో పరిగెత్తగలం? బాడీ పెరిగిపోవడం తప్ప, వెయిట్ ఎక్కువైపోవడం తప్ప మనం చేసేదేమి లేదు. అందుకని ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలన్నాడు. పూర్వకాలం మిషనరీస్ కానీ, ప్రవక్తలు కానీ ఈ శరీరాన్ని నలగొట్టుకున్నారు. వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, తిండి మానేశారు, ప్రార్థనలు చేశారు, మోకరించారు, మంచి ఆహార పదార్థాలని నోటికి రానిచ్చేవారు కాదు. ఇది డాక్టర్ డేక్ చెప్పినటువంటి మాట. ఇదే వాక్యాన్ని వివరిస్తూ విలియం బాక్లే ఏమంటాడంటే, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్. జీవితం అనేది ఒక యుద్ధం. యోబు గారు కూడా అంటారు కదా, భూమి మీద మనుషుని యొక్క దినములు యుద్ధ దినములు కావా? ఎస్, పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు యుద్ధమే. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, అసలు మనిషి యొక్క జననం కూడా పోరాటంతోనే ఉంది అని చెప్తుంది. ఎందుకంటే కోటాను కోట్ల స్పెర్మటోజోవాస్ రిలీజ్ అయినప్పుడు, అది తల్లి గర్భములో ప్రవేశించినప్పుడు అవన్నీ పోట్లాడుకుంటూ నేను ముందు వెళ్ళాలి, నేను ముందు చేరిపో, ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కోటాను కోట్ల అంటే మిలియన్స్ ఆఫ్ స్పెర్మటోజోవాస్ ఒకే ఒక్క కణం
ముందు వెళ్తా ఉంది వీటన్నిటిని జయించుకుంటూ. అంటే మనిషి యొక్క జనన క్రమమే ఒక పోరాటంతో స్టార్ట్ అయింది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అండి. లైఫ్ ఈజ్ ద బ్యాటిల్. పోరాటం అండి, ఎంత పోరాటం. సైతానుగాడితో పోరాటం, ఇంట్లో పోరాటం, సంఘంలో పోరాటం, ఇరుగు పొరుగు వాళ్ళతో పోరాటం. ఇవన్నీ సహించాలి, ఇవన్నీ భరించాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, జయించాలి. అందుకని లైఫ్ ఈజ్ బ్యాటిల్ అన్నాడు ఆయన. టు విన్ ద ఫైట్, టు బి విక్టోరియస్ ఇన్ ద రేస్ డిమాండ్స్ డిసిప్లిన్. ఈ పోరాటంలో, ఈ రెజ్లింగ్ లో, ఈ బాక్సింగ్ లో విజయం పొందాలంటే డిమాండ్స్ డిసిప్లిన్. ఎంతో క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, ఈ శరీరాన్ని జిమ్లో గడపకుండా ఇష్టం వచ్చింది తినేసి, ఇష్టం వచ్చింది తాగేసి ఇలా చేస్తే వాడు ఈ రెజ్లింగ్లో కానీ, ఈ రన్నింగ్లో కానీ, ఈ బాక్సింగ్లో కానీ విజయాన్ని పొందలేడు. ఇట్ డిమాండ్స్ డిసిప్లిన్. ఎంతో క్రమశిక్షణ పాటించాలి, ఎంతో క్రమాన్ని మనం అవలంబించాల్సి ఉంది. ఇక విలియం బార్క్లే మూడోది ఏమంటాడంటే, వి నీడ్ టు నో అవర్ గోల్. ఒక గురి ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేయడం కాదు, ఇష్టం వచ్చినట్టు ఫైటింగ్ చేసేయడం కాదు. గురి, ఒక గమ్యం. మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం పోరాటంలో గాలిని కొట్టినట్టే అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విలియం బార్క్లే చెప్తున్న మూడో మాట, we need to know our goal. మన గురి, గమ్యాన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఇక నాలుగవది ఆయన చెప్పేది ఏంటంటే, we need to know the worth of our goal. మన గురి యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలి. మన గురి ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభువే. ఉదాహరణకి ఒక పరుగు పందాన్ని తీసుకోండి. ఆ చివరిని ఎక్కడో ఒక తెల్లటి గీత గీస్తారు. అది వారి గురి. ఆ గీతను రీచ్ అవ్వాలి, ఆ గీతను తాకాలి. మనసంతా తెల్ల గీత మీదే ఉండాలి. ఆ తెల్ల గీత ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభువే. ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి, ఆయన ఆకారంలోకి మనం వెళ్ళాలి. మన కనుదృష్టి కానీ, మన ఆలోచనలు కానీ, మన పద్ధతులు కానీ, మన నడక కానీ వేరే వేరే వాటి మీదకి వెళ్ళకూడదు. ఇది ఒక పరుగు పందెం. ఆ తెల్ల గీత మీద ఆ విలువేంటో తెలుసుకోవాలి. ఆ తెల్ల గీతను చేరినప్పుడే ఆ బహుమానం, ఆ ప్రైజ్ మన చేతులకు వస్తుంది. గ్లోరీ, హల్లెలూయా. ఇక నాలుగవదిగా బార్క్లే ఏమంటాడంటే, we cannot save others unless we master ourselves. మనకు మనం లోపరుచుకోకపోతే ఇతరులను రక్షించలేము. ఎస్, ఫస్ట్ మనకు మనం మాస్టర్ అవ్వాలి. అన్నిటినీ కంట్రోల్ చేయాలి. మన శరీరాన్ని కానీ, శరీర కోరికలను కానీ, శరీరాశలను కానీ, శరీర క్రియలను కానీ కంట్రోల్ చేయాలి. అప్పుడే మనం ఇతరులను రక్షించగలం. ఇది విలియం బార్క్లే చెప్తున్నటువంటిది. ఇదే వాక్యానికి మరొక దైవజనుడు చక్కని భాష్యాన్ని చెప్పాడు. చర్చ్ పుల్పిట్ కామెంటరీలో ఏమన్నారంటే, ఒకటి, రన్ విత్ an obedient heart. విధేయత కలిగిన హృదయముతో పరుగెత్తుము. ఎదురాడే హృదయం కాదు, పోరాడే హృదయం కాదు, ఎదురు తిరిగే హృదయం కాదు, దేవునికి లోబడే హృదయం, దేవుని పాదాల దగ్గర గడిపే హృదయం, విరిగి నలిగిన హృదయం, మెత్తని హృదయం. రన్ విత్ an obedient
హార్ట్. లోబడే మనస్తత్వం కావాలి. ఈ పరుగు పందెములో, ఈ రెజ్లింగ్ అండ్ బాక్సింగ్ లో, ఈ క్రైస్తవ పోరాటములో రన్ విత్ అన్ ఒబీడియంట్ హార్ట్. విధేయత కలిగిన హృదయముతో నీవు ప్రయాణం చేయాలి. 2, రన్ విత్ ఎ సెల్ఫ్ డినయింగ్ హార్ట్. సెల్ఫ్ డినయింగ్ అంటే ఈ లోకం నాకు వద్దు, తన్ను తాను ఉపేక్షించుకొని అని ఉంది బైబిల్ గ్రంథంలో. దాన్ని మనకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. ఈ లోకం నాకు వద్దు, నాకు దేవుడే కావాలి, యేసయ్యే కావాలి, పరిశుద్ధాత్ముడే కావాలి, ఆయన తర్వాతే ఉన్నదంతా అని మనసు కావాలి, హృదయం కావాలి. రన్ విత్ ఎ సెల్ఫ్ డినయింగ్ హార్ట్. తన్ను తాను ఉపేక్షించుకునే హృదయం, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెనని యేసు ప్రభువు చెప్పారు. ఇక్కడ పుల్పిట్ కామెంటరీలో, చర్చ్ పుల్పిట్ కామెంటరీలో భక్తుడు చెప్తున్న 2వ మాట, రన్ విత్ ఎ సెల్ఫ్ డినయింగ్ హార్ట్. మరి హృదయం ఎలా ఉంది? అది కావాలి, ఇది కావాలి, ఇది నాదే, అది నాదే, ఊరికే కుట్టుమిట్టాడిపోతున్నాం మనం ఏంటో. కానీ సెల్ఫ్ డినయింగ్ హార్ట్, నాకేమి వద్దు, ఈ లోకాన్ని ప్రేమించను, ఈ లోకం వద్దు, నాకు యేసే కావాలి అనే హృదయం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక 3వది, రన్ విత్ ఎ పర్సివియరింగ్ హార్ట్. ఇది 3వ హృదయం. ఏంటంటే ఇక వెనక్కి తిరిగి చూడకుండా, పక్కకి తిరిగి చూడకుండా, స్టెడ్ఫాస్ట్నెస్ అంటారు, ఒకే మనసుతో, దీక్షతో ఆయన చూసుకుంటూ వెళ్ళిపోవడం. అలాంటి హృదయం కావాలి. మనం ఎన్ని దిక్కులు చూస్తున్నామో మనకే తెలియదు. దిక్కులు చూడకూడదు. ఆదాము హవ్వల వలె పండు వైపు చూడకూడదు, ఆకాను వలె డబ్బు వైపు చూడకూడదు, దావీదు వలె ఆ పిల్ల వైపు చూడకూడదు, పేతురు వలె చుట్టూ ఉన్న గాలి సముద్రం వైపు చూడకూడదు. యేసు వైపు చూడాలి. ఎ స్టెడ్ఫాస్ట్ హార్ట్. ఇంకా అటు ఇటు దిక్కులు చూసే హృదయం కాదు ఇది. ఇక 4వది ఏమంటాడంటే రన్ విత్ ఏ చారిటబుల్ హార్ట్. ప్రేమ కలిగిన, దయ కలిగిన, సహాయం చేసే హృదయం. నీ హృదయంలో ప్రేమ ఉందా? సహాయం చేసే గుణం ఉందా? దయ చూపే గుణం ఉందా? దేవుని బిడ్డలారా, భక్తుడు చెప్తున్నాడు, రన్ విత్ ఎ చారిటబుల్ హార్ట్. 1 కొరింథీ 9:24 క్రైస్తవ జీవితము పరుగు పందెములో పరిగెత్తే వారితో, కుస్తీ పోటీల్లో పాల్గొనే వారితో, అండ్ ముష్టి యుద్ధంలో అంటే బాక్సింగ్ లో పాల్గొనే వారితో పోల్చబడింది. ఆ పోరాటంలో ఏ విధంగా ఉండాలో జస్ట్ ఇంట్రొడక్షన్ మనం నేర్చుకున్నాం. కేవలం ఈరోజు మనం ఒక పరిచయం తెలుసుకున్నాం అంతే. పరిశుద్ధాత్మ సహాయంతో రాబో వారాల్లో ఈ వాక్యములో ఉన్న 10 కీవర్డ్స్ ని మనం స్టడీ చేద్దాము, రీసెర్చ్ చేద్దాం. ఈ పరుగు పందెములో మనం ఏ విధంగా ఉన్నాం? చాలా మంది వెళ్తున్నారు, చాలా మంది ప్రయాణం చేస్తున్నారు, చాలా మంది పరుగెత్తున్నారు. కొందరు వెనక్కి వచ్చేస్తున్నారు, కొందరేమో పరుగెత్తలేక కింద పడి చతికిల పడ్డవారు, కొందరు పరుగెత్తుతున్నారే కానీ దిక్కులు చూస్తున్నారు, కొందరు పరుగెత్తుతూ అసలు వెనకాల ఏముందో చూస్తున్నారు, కొందరేమో ముందుకు వెళ్ళిపోతున్నారు. ముందుకు దూసుకుపోయే గుంపులో మనం ఉండాలి. గురి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లే గుంపులో మనం ఉండాలి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాకు సహాయము చేయము. దిక్కులు చూడకుండా, లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, డబ్బు వైపు చూడకుండా, దొరల వైపు చూడకుండా, గురి వైపే చూస్తూ, ముందున్నటువంటి ఆ తెల్లని గీత వైపే చూస్తూ, యేసు వైపే చూస్తూ
ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. ఇప్పటికే ఎన్నోసార్లు మేము వెనక్కి తిరిగి చూసాం, మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని మన్నించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా, ప్రతి యవనస్తుడిని, ప్రతి సహోదరుడు, ప్రతి విశ్వాసిని, ప్రతి దైవజనుణ్ణి ముందుకు దూసుకుపోయే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. ఇంతవరకు దైవజనులు మా మామయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరందరూ దీవింపబడారని విశ్వసిస్తున్నాం. అలాగే మీకు ఎటువంటి సమస్యలను, రోగంతో బాధపడుతున్నా మా నెంబర్కు సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగంపేట. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా నెంబర్ 9908055599 9963637893. అందరికీ వందనాలు.